ఒక కంపెనీ ఏఐ మీద వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఉద్యోగులు రోజుకి వేల సార్లు చాట్‌జీపీటీ వాడుతున్నారు. ఏఐ యూసేజ్ రికార్డ్ స్థాయికి చేరుకుంది. కానీ లాభాలు మాత్రం పెరగలేదు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఏఐ వాడకమే ఎక్కువగా ఉన్న ఉద్యోగి కంపెనీకి ఎక్కువ విలువ సృష్టించలేదు. ఎలా? ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే మీరు ఏఐ ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద మార్పును అర్థం చేసుకుంటారు. ద ఏఐ ROI ఎరా గత 2 సంవత్సరాలుగా ప్రపంచమంతా ఏఐ గురించే మాట్లాడుతుంది. బోర్డు మీటింగ్స్ లో ఏఐ, ఇన్వెస్టర్స్ మీటింగ్ లో ఏఐ, ఎంప్లాయీస్ ఏఐ, స్టార్ట్అప్స్ ఏఐ. ప్రతి కంపెనీకి ఒకే భయం, ఏఐ ఉపయోగించకపోతే వెనుకబడిపోతాం. అందుకే కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏఐ టూల్స్, క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సబ్స్క్రిప్షన్స్, ఆటోమేషన్ ప్లాట్ఫామ్స్ వీటి మీద ఎక్కువగా ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక కొత్త ప్రశ్న ముందుకు వచ్చింది. ఈ ఖర్చుల వల్ల నిజంగా లాభాలు వచ్చాయా? ఇదే ఏఐ ప్రపంచంలో కొత్త యుగానికి ప్రారంభం. దానికి పేరు ఏఐ ROI ఎరా. ఒక్కసారిగా ప్రతి కంపెనీ ఏఐ వైపు పరిగెత్తింది. ఎందుకంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మిగతా వాళ్ళు ఏఐ వాడుతున్నారు, మనము వెంటనే వాడాలి అని అందరూ అనుకున్నారు. వాగ్దానాలు కూడా పెద్దవే. సమయం ఆదా, కస్టమర్ సర్వీస్ మెరుగుదల, ఉత్పాదకత పెరుగుదల, లాభాలు పెరుగుదల. కానీ ఒక చిన్న తప్పు జరిగింది. ఈ వాగ్దానాలు నిజంగా నెరవేరాయా లేదా అని ఎవరూ కొలవలేదు. ఏఐ ఖర్చుల పేలుడు ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఏఐ యూసేజ్ పెరిగింది, కానీ లాభాలు అదే రేట్లో పెరగలేదు. కొన్ని కంపెనీలు ట్రిలియన్స్ ఆఫ్ టోకెన్స్ ఉపయోగించడం ప్రారంభించాయి. ప్రతి టోకెన్ ఖర్చు ఉంటుంది. అంటే ఏఐ వాడకం ఎంత పెరిగితే ఖర్చు అంత పెరుగుతుంది. కొన్ని సంస్థల్లో ఏఐ బిల్లు 100 కోట్లకు చేరింది. అప్పుడు మేనేజ్మెంట్ ఒక ప్రశ్న అడిగింది, ఇంత ఖర్చు చేస్తున్నాం కానీ రిటర్న్ ఎక్కడ? టోకెన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే టోకెన్ అంటే ఏఐకి ఇంధనం. మీరు అడిగే ప్రశ్న, ఏఐ ఇచ్చే సమాధానం, రెండింటికి టోకెన్స్ ఖర్చు అవుతాయి. 100 మంది ఉద్యోగులు ఏఐ వాడితే ఖర్చు తక్కువ. అదే 10,000 మంది ఉద్యోగులు రోజంతా ఏఐ వాడితే ఖర్చులు పేలిపోతాయి. ఇదే పెద్ద కంపెనీలో జరిగింది. ఎంప్లాయీ ఏ వర్సెస్ ఎంప్లాయీ బి ఒక ఉదాహరణ చూద్దాం. ఎంప్లాయీ ఏ రోజుకు 1000 ఏఐ ప్రాంప్ట్స్ వాడాడు. ఎంప్లాయీ బి రోజుకి 50 ప్రాంప్ట్స్ మాత్రమే వాడాడు. కానీ ఎంప్లాయీ బి ఒక భారీ కస్టమర్ డీల్ ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఎక్కువ విలువ సృష్టించారు? ఎంప్లాయీ బి. ఎందుకంటే యాక్టివిటీ వాల్యూ కాదు, అవుట్కమ్ వాల్యూ. ఈ ఒక్క విషయం ఏఐ ప్రపంచాన్ని మార్చేస్తుంది. మెటా, అమెజాన్ గ్రహించిన నిజం కొన్ని పెద్ద కంపెనీలు లీడర్ బోర్డ్స్ తయారు చేశాయి. ఎవరు ఎక్కువ ఏఐ వాడుతున్నారు, ఎవరు ఎక్కువ టోకెన్స్ ఖర్చు చేస్తున్నారు అని కొలిచాయి. ఫలితం, ఎంప్లాయీస్ యూసేజ్ కోసం పనిచేయడం మొదలుపెట్టారు, రిజల్ట్ కోసం కాదు. అప్పుడు లీడర్షిప్ కి అర్థమైంది, మనం వాల్యూని కాదు యూసేజ్ ని రివార్డ్ చేస్తున్నాం. అక్కడే రూల్స్ మారాయి. కొత్త ప్రశ్న, పాత ప్రశ్న ఎలా ఉన్నాయంటే, మన ఉద్యోగాలు ఎంత ఏ వాడుతున్నారు అనేది పాత ప్రశ్న. కొత్త ప్రశ్న, ఏ వల్ల బిజినెస్ కి ఎంత లాభం వచ్చింది? రెవెన్యూ పెరిగిందా? కస్టమర్ సాటిస్ఫాక్షన్ పెరిగిందా? కాస్ట్ తగ్గాయా? ప్రొడక్టివిటీ పెరిగిందా? ఇదే అసలు ప్రశ్న. ఏడబ్ల్యూ అంటే ఏంటి? ఇప్పుడు ఒక కొత్త మెట్రిక్ వచ్చింది, AWU, ఏజెంటిక్ వర్క్ యూనిట్. సింపుల్ గా ఏ ఒక పని పూర్తి చేసిందా? అవును అయితే వాల్యూ క్రియేట్ చేసింది. కస్టమర్ ఇష్యూ సాల్వ్ చేసిందా? ఒక AWU. సేల్స్ లీడ్ జనరేట్ చేసిందా? ఒక AWU. వర్క్ ఫ్లో ఆటోమేట్ చేసిందా? ఒక AWU. ఇదే నిజమైన ROI. పాత మెట్రిక్స్ వర్సెస్ కొత్త మెట్రిక్స్ విధానం చూద్దాం. పాత విధానంలో టోకెన్స్, యూసేజ్, యాక్టివిటీ. కొత్త విధానంలో బిజినెస్ టాస్క్, రిజల్ట్స్, వాల్యూ, ప్రాఫిట్. ఒకటి ఖర్చును కొలుస్తుంది, మరొకటి విలువను కొలుస్తుంది. టెక్ ఎండ్స్ ఏం నేర్చుకున్నాయి? ఉబర్, మైక్రోసాఫ్ట్, గిట్హబ్, క్లార్నా. ఇప్పుడు అందరూ ఒకటే అడుగుతున్నారు, ఏఐ వల్ల నిజంగా ప్రొడక్టివిటీ పెరిగిందా? రెవెన్యూ పెరిగిందా? కస్టమర్ ఎక్స్పీరియన్స్ మెరుగైందా? లేదా కేవలం యూసేజ్ మాత్రమే పెరిగిందా? ఎంటర్ప్రైజ్ ఏఐ జర్నీ ఫేజ్ 1 వచ్చి ఏఐ హైప్ గురించి మాట్లాడింది. ఫేజ్ 2లో ఏఐని అడాప్ట్ చేసుకున్నారు. ఫేజ్ 3లో ఏఐ ROI ఎరా. మనం ఇప్పుడు 3వ దశలోకి అడుగు పెడుతున్నాం. ఇక్కడ ప్రతి రూపాయి లెక్క చెప్పాలి. భారత్కు భారీ అవకాశం ఇక్కడే.
భారత్కు గోల్డెన్ ఛాన్స్ ఉంది. ఏఐ తయారు చేయడం మాత్రమే కాదు, ఏఐని ఆప్టిమైజ్ చేయడం, ఏఐ గవర్నెన్స్, ఏఐ ఆడిటింగ్, ఏఐ కాస్ట్ మేనేజ్మెంట్, ఏఐ ప్రొడక్టివిటీ మెజర్మెంట్, ఇవి వచ్చే 10 సంవత్సరాల్లో భారీ అవకాశాలు తీసుకురావచ్చు. ఒక 5 ముఖ్యమైన పాఠాలు నేర్చుకుందాం. ఏఐ యూసేజ్ అంటే ఏఐ వాల్యూ కాదు, అవుట్కమ్స్ ఆర్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండ్ టోకెన్స్. ROI ఫ్రేమ్వర్క్స్ అవసరం అవుతాయి. ఏఐ గవర్నెన్స్ భవిష్యత్తు. ఏఐ ఎక్కువగా వాడేవారు కాదు, ఏఐతో ఎక్కువ విలువ సృష్టించే వారే విజేతలు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, మీ ఆఫీసులో ఏఐ వాడుతున్నారు లేక ఏఐ ద్వారా వాల్యూ సృష్టిస్తున్నారా? కామెంట్స్ చెప్పండి. మీరు రోజు ఏఐ టూల్స్ వాడుతున్నారు, వాటి వల్ల మీ ప్రొడక్టివిటీ నిజంగా పెరిగిందా? అయితే చెప్పండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే తదుపరి వీడియోలో ఏఐ టోకెన్ అంటే ఏమిటి, దానికి డబ్బు ఎందుకు చెల్లించాలి అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం. వీడియో మొదట అడిగిన ప్రశ్న గుర్తుందా? ఎంప్లాయీ ఏ 1000 ప్రాంప్ట్స్ వాడాడు, ఎంప్లాయీ బి 50 ప్రాంప్ట్స్ మాత్రమే వాడాడు. అయినా ఎంప్లాయీ బి ఎక్కువ వాల్యూ సృష్టించాడు. ఎందుకంటే యూసేజ్ కాదు, అవుట్కమ్. ఇదే అసలైన వాల్యూ. అదే ఏఐ ROI యొక్క అతిపెద్ద పాఠం. మరిన్ని కొత్త వీడియోలతో, కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.